అందరము కూడా మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ రావి చెట్టు దగ్గర గౌతమ్ నగర్ 141 డివిజన్లో గ్యాదర్ అయ్యి మన ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అన్న గారికి పాలాభిషేకం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి మేము పాటుపడుతున్నాము ఈ రిజర్వాయర్ కోసము. ఈ కళను సాకారం చేసిన వ్యక్తి మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్నకి ఏ రోజైతే మాకు ఇక్కడ రిజర్వాయర్ అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి తన వంతు సాయంగా మాతో పాటు ప్రతి ఒక్క అధికారి దగ్గరికి, ప్రిన్సిపల్ సెక్రటరీ అయితేనేమి, వాటర్ వర్క్స్ ఎండి అయితేనేమి, ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి కూడా తిరిగేసి చివరికి సీఎం గారి దగ్గరికి కూడా వెళ్ళి మాకు ఈ రిజర్వాయర్ని శాంక్షన్ చేయించారు. అందుకు కృతజ్ఞతగా మా డివిజన్ మొత్తము ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇక్కడ పాలాభిషేకం చేసుకుంటున్నాము. ఆయనకి రుణపడి ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు నా డివిజన్లో ఎండోన్మెంట్ ల్యాండ్ ప్రాబ్లం కూడా జేఎల్ఎన్ఎస్ నగర్లో ఉండే, అది అప్పటి వరకు సొల్యూషన్ కోసం అని చెప్పేసి ఓన్లీ స్టే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ లాగా పర్మనెంట్ స్టే కూడా తీసుకొచ్చినందుకు కూడా అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము అధికారంలో ఉన్నా లేకున్నా మా ముఖ్య ఉద్దేశం మేము డెవలప్మెంట్ చేయడం మాత్రమే. డెవలప్మెంట్ అనేదే మాకు ముఖ్య ఉద్దేశము. ఇక చేతగాని దద్దమ్మలు ఏం చెప్తున్నారంటే ఏం చేస్తున్నారు మీరు అని అడ్డగోలిగా మాట్లాడడం జరుగుతున్నది. చేతనైతే ఆ లీడర్లని వాళ్ళు కూడా చేసి చూపించమని చెప్తున్నాము. మేము 15 కోట్ల రిజర్వాయర్ మాకు శాంక్షన్ చేయించారు. ఇది మేము జీవో మీకు చూపించడం జరుగుతుంది, మేము పత్రాలతో సహా మీకు చూపించడం జరుగుతుంది. మేము ఏదో మాటలు చెప్పే వ్యక్తులం కాదు, చేతలలో ముందుకు వెళ్ళే వ్యక్తులం అని కూడా చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్లకు చేతనైతే మేము 15 కోట్లు తీసుకొచ్చినాము, వాళ్ళు ఇంకా 30 కోట్లు తీసుకొచ్చి కూడా ఇక్కడ పనులు చేయాల్సిందిగా చెప్తున్నాము. ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వచ్చేసి ఇట్లా మాట్లాడడం అనేది అసలు అసభ్యంకరంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది మాకు ఇక్కడ మేము ఇది పాలాభిషేకం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.